అందరికీ నమస్కారం. నా ప్రాణమ 70 తను హ్యాపీగా ఉంటే చాలు రఘు అని మాట్లాడుకుంటూ ఉంటారు రఘు గారును నందిని గారు. రిషి హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంటే అంజుకి అది వాళ్ళ అమ్మ అని అర్థం అయ్యి రిషి చేతిలో నుండి ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేస్తుంది. బాగున్నా ఆర్యు, మీరెలా ఉన్నారు, నీ హేతి ఎలా ఉంది అంటారు నవ్వుతూ. అంజు మనసులో ఆర్యు అంట, అబ్బో ఎంత ప్రేమో అల్లుడి మీద, కూతుర్ని మాత్రం హేతి అంట, రాక్షసిని చేసేసింది నన్ను, అవునులే అత్త అల్లుడు ఒకటయ్యి నన్ను దూరం పెట్టేశారు అని రిషిని కొరకొర చూస్తుంటుంది. రిషి అంజుని చూస్తూ బాగుందండి, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము, బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పారు డాక్టరు, ఇలానే మెయింటైన్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు అని చెప్తుంటాడు. నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకుంటే దాని గురించి అది పట్టించుకుంటేగా, పాపం ధృతి కూడా ఎంతసేపు అని తనమానికే ఉంటుంది చెప్పు, దీని తెక్క ఎప్పుడు కుదురుతుందో ఏంటో అంటారు శ్రావణి గారు. అంజు మనసులో నాది తెక్క అంటుందా, నాది తెక్క అయితే మరి నీది నీ అల్లుడిది ఏమనాలో, కూతురుకు కాల్ చేయదు కానీ అల్లుడికి మాత్రం తెగ చేసేస్తుంది, అల్లుడి మీద ఉన్న ప్రేమ నా మీద నాకు పుట్టబోయే బిడ్డ మీద లేదు ఈమెకి అనుకుంటూ ఉడుక్కుంటూ ఉంటుంది అంజు. రిషి అంజు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతాడు గట్టిగా. అంజు కోపంగా చూస్తుంది రిషిని. ఏమైంది ఆర్యు, ఎందుకలా నవ్వుతున్నావు, మళ్ళీ ఆ తింగరది ఏమన్నా తిక్క పని చేసిందా అని అడుగుతారు శ్రావణి గారు. అంజు అంతసేపు కామ్గా ఉన్నది కాస్త కోపంగా, మాకు అదే పని మరి, ఏదో తిక్క పని చేసి మీ అల్లుడు గారిని ఇబ్బంది పెట్టడం అని అక్కడి నుండి లేచి వెళ్తుంటే శ్రావణి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంత్స్ తర్వాత అంజు తనతో మాట్లాడేసరికి అంజు అంటారు ప్రేమగా. అంజు వెళ్ళేది కాస్త ఆగి కన్నీళ్లతో రిషిని చూసి, ఆమెతో నేను మాట్లాడను, వాళ్ళ అల్లుడితోనే మాట్లాడుకోమను అని చెప్పి వెళ్ళిపోతుంది. రిషి పిలుస్తున్నా పట్టించుకోదు. రిషి సారీ ఆంటీ, తనతో మీరు మాట్లాడలేదని బాధతో అలా అన్నది అంతే, మీరు బాధపడకండి, తనే మీకు కాల్ చేసి మాట్లాడుతుంది చూడండి అంటాడు. దాని గురించి తెలిసిందే గారు, సరే అంజు జాగ్రత్త అని కాల్ పెట్టేస్తారు. రిషి కాల్ పెట్టేసి అంజు దగ్గరకు వెళ్ళి, ఏంటి బుజ్జి ఇది, ఆంటీతో మాట్లాడటానికి ఏంటి నీ ప్రాబ్లము, నీ గురించి ప్రతిరోజు అడుగుతూనే ఉంటుంది, అసలు నాకు కాల్ చేసేదే నీ గురించి ఆడడానికి, ఆంటీకి కూడా నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పు, నువ్వే ఇలా ఉండి ఆంటీని బాధపడితే ఎలా చెప్పు, పెద్దవాళ్ళు అన్నాక కోపంలో ఒక మాట అంటారు, అంత మాత్రాన మన మీద వాళ్ళ ప్రేమ లేకుండా ఉంటుందా అంటాడు తన బొగ్గలు పట్టుకుని గిల్లుతూ. అంజు రిషిని చుట్టేసి ఏడుస్తూ, నేను అమ్మతో మాట్లాడతాను కానీ ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా అంటుంది వెక్కుతూ. రిషి అంజు తల మీద ముద్దు పెట్టుకుని, థ్యాంక్స్ బుజ్జి, నన్ను ఇంత త్వరగా క్షమిస్తావని అస్సలు అనుకోలేదురా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, నువ్వు నేను మన బేబీ హ్యాపీగా ఒకే రూమ్లో ఎంత బాగుందో కదా అనుకోవడానికి అంటాడు. ఆర్యు, నా చాలా భయంగా ఉందిరా అంటుంది అంజు. ఎందుకే, ఎవరైనా నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వెవరో భయపడుతున్నావే అంటాడు నవ్వుతూ. అంజు రిషి వీపి మీద ఒక్కటేసి, ఈ వేటకారమే వద్దు అనేది, మన పెళ్ళైన నెక్స్ట్ రోజే అత్తయ్య చెప్పారు నాతో, ఆర్యుని బాధ పెట్టే పని ఏదీ చెయ్యకు అని, కానీ నిన్ను చాలా బాధ పెట్టానని అత్తయ్యకి నా మీద కోపంగా ఉంటుంది కదా అంటుంది. రిషి నవ్వుతూ, అమ్మ చాలా హ్యాపీగా ఉంది బుజ్జి, తన కోడలు కడుపుతో ఉందని, ఆ ఆనందంలో అన్నీ మర్చిపోతుందిలే, నువ్వు కంగారు పడకు అంటాడు రిషి. ఇంతలో డోర్ బెల్ సౌండ్కి బయటకు వచ్చిన అంజు రిషి అక్కడ రఘు గారికి ధృతికి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వింటారు. తర్వాత ధృతి కిచెన్లోకి వెళ్ళగానే అంజు వచ్చి, అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు అంటుంది. రఘు గారు అంజుని చూసి, ఎలా ఉన్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. అంజు నవ్వుతూ, మీ స్వీటీ ఉండగా నాకేం కష్టం అంకుల్, తానే అమ్మాయి అన్నీ చూసుకుంటుంది నన్ను అంటుంది.
నందిని గారు బ్యాగ్లో నుండి ఒక చైన్ తీసి అంజు మెడలో వేసి, ఇది అమ్మిస్తున్న చిరుకానుక అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఎన్నో నెలరా అని అడుగుతారు. 6వ నెల ఆంటీ. రఘు గారు రిషిని చూసి, ఎలా ఉన్నావు బాబు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. దివిత్ అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిందా అంకుల్ అని అడుగుతుంది అంజు. రఘు గారు నందిని గారు ఏం మాట్లాడరు. హేతి, వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడవచ్చు పద అని తన రూమ్ తీసుకుని వెళ్తాడు రిషి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ డిన్నర్ టైంకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రిషి అంజుకి తనే తినిపించి టాబ్లెట్స్ ఇచ్చి, వేసుకున్న తర్వాత నేను తర్వాత వస్తా హేతి, నా గురించి చూడకుండా పడుకో అంటాడు. భోజనం చేసి వెళ్ళి అన్నయ్య అంటుంది ధృతి. లేదు ధృతి, మార్నింగ్ నుండి వాడు ఒక్కడే ఉన్నాడు, తిన్నాడో లేదో కూడా తెలియదు. వాడి గురించి వాడు పట్టించుకోవటం మానేశాడు. నేను వెళ్తే అన్నా తింటాడేమో అని వెళ్తున్నా అంటాడు. తనను కూడా ఇక్కడికే తీసుకురండి అన్నయ్య, ఇక్కడే తినండి, అంజుకి మీరు ఇక్కడే ఉంటే కొంచెం బాగుంటుంది కదా అంటుంది ధృతి. నీకేం ప్రాబ్లం లేదా ధృతి? ధృతి నవ్వుతూ, నాకేం ప్రాబ్లం అన్నయ్య, మీరు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి త్వరగా తీసుకుని వచ్చి తినండి అంటుంది. రఘు గారికి వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాదు, అలా చూస్తూ ఉంటారు. రిషి సరే అని చెప్పి వెళ్ళి అశ్విన్ దగ్గరికి వెళ్తాడు. అశ్విన్ హాల్లో కూర్చుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని కాల్ మాట్లాడుతూ ఉంటాడు. రిషిని చూడగానే, ఓకే నేను మళ్ళీ మాట్లాడతాను ధ్రువ్ అని కాల్ పెట్టేస్తాడు. ఏమంటుందిరా అంజు? ఏమంటుంది, ఇంటికి ఎప్పుడు వెళ్దాం అంటుంది అంటాడు రిషి. అశ్విన్ ఆశ్చర్యంగా, నిజమా? నిజంగా గ్రేట్రా, నువ్వు లక్కీ, నీ చెల్లి నన్నెప్పుడు కర్ణిస్తుందో అంటాడు అశ్విన్ దీనంగా. రిషి నవ్వుతూ, అది నీ చేతుల్లోనే ఉంది మరి అంటాడు. అవునరా, ఏదో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎక్కడి దాకా వచ్చాను, మీరు వెళ్ళాక నన్ను బయటికి తోసేస్తుందేమో, ఇంకొక దారి వెతకాలి అంటాడు అశ్విన్. నీ ప్రయత్నం నువ్వు చేయరా, నీకు దారాదంతటా అదే దొరుకుతుంది అంటాడు రిషి. చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు అశ్విన్. సరేరా డిన్నర్ చేద్దాం, నిన్ను కూడా పిలుచుకురమ్మని చెప్పింది మా చెల్లి అంటాడు రిషి. అశ్విన్ ఆనందంగా, నిజమా? పద పద, నా బొడ్డిని చూడక అప్పుడే 7 గంటలు అయ్యింది అని రిషి చెప్పేది కూడా వినకుండా ధృతి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రఘు గారిని నందిని గారిని చూసి అశ్విన్ అడుగు ఆగిపోతుంది. డోర్ దగ్గర చప్పుడుకి తల పైకెత్తి చూస్తారు రఘు గారు. రఘు గారు డోర్ దగ్గర ఉన్న అశ్విన్ని చూసి లేచి నిలబడతారు. అశ్విన్ వెనకే వచ్చిన రిషి, చెప్తుంటే వినకుండా వచ్చేసావేంట్రా అంటాడు అశ్విన్ చెవి దగ్గర, తనకు మాత్రమే వినిపించేలా. ధృతి అంజుకి పాలిచ్చి తన రూమ్లో నుండి బయటకు వస్తూ డోర్ దగ్గర అశ్విన్ని రిషిని చూసి, వాళ్ళు చూస్తున్న వైపు చూసి, బయట నిలబడ్డారు, లోపలికి రండి అన్నయ్య అంటుంది. అశ్విన్ కొంచెం ఇబ్బందిగా లోపలికి వస్తాడు. రిషి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంటే అశ్విన్ కూడా తన వెనక్కి వెళ్తుంటాడు. రఘు గారు అశ్విన్ అని పిలుస్తారు. అశ్విన్ ఆగి ఆయన వైపు తిరుగుతాడు. రఘు గారు అశ్విన్ దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించు అశ్విన్, చిన్నుకి ఇలా అవ్వడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దివిత్ కారణం. వాడు చేసిన తప్పు అలాంటిది. వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అంటారు చేతులెత్తి దండం పెడుతూ. అయ్యో అంకుల్ ప్లీజ్, మీరు పెద్దవారు, మీవెప్పుడు ఆశీర్వదించే చేతులే అవ్వాలి, కానీ మీ బిడ్డలమైన మమ్మల్ని క్షమాపణ అడిగేలా ఈ చేతులు ఇలా ఉండకూడదు అని చేతుల్ని దించేస్తాడు అశ్విన్. అశ్విన్ రఘు గారిని చూస్తూ, నా తప్పు లేకుండానే ఎంత దూరం వచ్చిందంటారా చెప్పండి అంటాడు. ధృతిని చూస్తూ, నేను మీ అమ్మాయికి చేసిన అన్యాయానికి మీరే నన్ను క్షమించండి. నా తప్పుకు మీరందరూ కూడా బాధను అనుభవిస్తున్నారు. మీకు నా మొహం కూడా చూపించలేకపోతున్నాను, అందుకే మీతో ఇప్పటి వరకు మాట్లాడలేకపోయాను అంటాడు తలదించుకుంటూ. రఘు గారు అశ్విన్ తలనిమిరి, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలకి, అపార్థాలకి, అపోహలకి పెద్దవాళ్ళు కలుగజేసుకుంటే వాళ్ళ జీవితం ఎటూ కాకుండా పోతుంది. వాళ్ళ మధ్య ఏమున్నా అది వాళ్ళిద్దరే తేల్చుకోవాలి. అలా జరగని పక్షంలో పెద్దవాళ్ళు దాన్ని సరిచేయాలి, అది కూడా ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నంతో. కానీ
మీ మధ్య మేము వచ్చి మీ బంధాన్ని, మీ మధ్య ఉన్న నమ్మకాన్ని చెరిపేశాం. అయినా మమ్మల్ని క్షమించే మనసు ఉన్న గొప్పవాళ్ళు మీరిద్దరూ అంటారు అశ్విన్ని ధృతిని చూస్తూ. నా ఆవేశం, కోపం చాలామంది బాధ పెట్టడమే కాకుండా నాకు నా ప్రేమను దూరం చేసింది, నా చెల్లి జీవితాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చింది అంటాడు బాధగా. ధృతి అశ్విన్ చెప్పేది పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళి రిషికి వడ్డిస్తుంటుంది. రఘు గారు అన్నీ అవే సర్దుకుంటాయి. చిన్ను ఎలా ఉంది అశ్విన్, ఎక్కడుంది అని అడుగుతారు. ఇక్కడే ఉంది అంకుల్, ఇక్కడ ఫేమస్ డాక్టర్ రెగ్యులర్గా వస్తూ ఉంటారట, ఆయనకు ఒకసారి చూపించమన్నారు. ఆయన ఏదో పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ అని వెయిట్ చేస్తున్నాను అంటాడు. అవునా, మేము ఒకసారి తను చూడొచ్చా? అశ్విన్ చిన్నగా స్మైల్ ఇచ్చి, మీ అమ్మాయి గురించి మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదనుకుంటా అంకుల్ అంటాడు. రఘు గారు కూడా నవ్వి, సరే వెళ్ళి భోజనం చేయండి అంటారు. అలా రిషి అశ్విన్ తినేసి రఘు గారిని, నందిని గారిని తీసుకుని అవుట్ హౌస్కి వెళ్తాడు అశ్విన్. ధృతి తన రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే అంజు వస్తుంది తన దగ్గరికి. ధృతి, ఆర్యు హైదరాబాద్ వెళ్దాం అంటున్నాడు. ధృతి హ్యాపీగా అంజు చేతులు పట్టుకుని, ఇంకేం ఆలోచిస్తున్నావు అంజు, మీరిద్దరూ కలిసిపోయారు, సంతోషంగా ఒకచోట ఉండండి, అన్నయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అంత ప్రేమ నువ్వంటే అంటుంది. కానీ నాకు ఇప్పుడే వెళ్ళాలని లేదు, కొద్ది రోజులు ఉండేయాలనా? ధృతికి ఏం అర్థం కాక అంజుని చూస్తూ ఉంటుంది, ఎందుకు ఏమైంది అన్నట్లు. అంజు, రోహన్ వచ్చాక వెళ్తాను ప్లీజ్ అంటుంది. ధృతి నవ్వుతూ నీ ఇష్టం అంటుంది. అంజు ధృతిని హక్ చేసుకుని, థ్యాంక్స్, ఈ విషయం ఆర్యు చెప్పేసి వస్తాను అని వెళ్తుంది. రోహన్ కారులో ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి రోహన్ని చూసి, మీరు ఫేమస్ న్యూరో సర్జన్ కదా అంటారు. రిషి నవ్వుతూ, థ్యాంక్స్ అండి, నేను ఫేమస్ అన్న విషయం మీరు చెప్పే వరకు నాకు తెలీదు, ఇంతకీ మీకెలా తెలుసో ఈ విషయం అంటాడు. మన్వీర్, మా అమ్మాయి కూడా డాక్టర్ సార్, తన దగ్గర ఉన్న మెడికల్ మ్యాగజైన్స్లో ఒక దానిలో మీ గురించి ఆర్టికల్ చూశాను అంటాడు. రోహన్ నవ్వుతూ, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది? మీ కాలేజీలోనే చదువుతుంది సార్ అంటాడు మన్వీర్. మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు రోహన్. సారీ సార్, చెప్పండి, లోపలికి రండి అని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతాడు. మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అంటాడు రోహన్. మన్వీర్, అయ్యో సార్, మీకు నేను హెల్పా, జోక్స్ వేయకండి అంటాడు. నో సీరియస్గానే అడుగుతున్నాను, మీ ఇంటి ముందరున్న CCTV ఫుటేజ్ కావాలి, అది కూడా 2 years బ్యాక్ది అంటాడు రోహన్. ఏమంటున్నారు సార్, 2 years బ్యాక్ది అంటే అసలు ఉందో లేదో చూడాలి సార్, బట్ ఎందుకు అని అడుగుతాడు మన్వీర్. ఆ టైంలో నా మద్దలకి యాక్సిడెంట్ అయ్యింది ఈ ఏరియాలో, అది మర్డర్ అటెంప్ట్ అని ఈ మధ్యనే తెలిసింది, సో ప్లీజ్ అంటాడు రోహన్. ఓకే సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, అవన్నీ హార్డ్ డిస్క్లో సేవ్ చేశాను, అది ఇప్పుడు ఎక్కడుందో తెలీదు, ఎందుకంటే ఈ మధ్యనే కెమెరాస్ చేంజ్ చేసాము, సో పాత CCTV ఫుటేజ్ కదా, కాబట్టి అది ఉందో లేదో చెక్ చేసి చెప్తాను అంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటాడు రోహన్ సంతోషంగా. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.